రైట్. ఇంకోటి ఏంది, టీటీడీలో అంతా మనోళ్ళే, భూమన వికటాటహాసం ఇప్పటికి కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్గా ఆయన చైర్మన్గా 2 సార్లు చేశాడు, కింద శాసనసభ్యుడిగా ఉన్నాడు, సుదీర్ఘకాలంగా రాజకీయాలు నడుపుతున్నాడు. అవునన్నా కాదన్నా ఆయన స్థానికుడు, ఆయనకి పట్టు లేకుండా ఎలా ఉంటుంది? ఏం మోహన్, అతనికి పట్టు లేకుండా ఎలా ఉంటుంది? ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఎలా ఉంటుంది? ఏ రకంగా సాధ్యం అవుతుంది? అది మరి దీని మీద భూమన్ గారు మాట్లాడిన బయట ఒకసారి బయట ప్లే చేయండి. కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్. మోహన్ సరే, ఇదే మన జీ స్క్వేర్ కి సంబంధించినటువంటిది 300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సార్. అది ఆ ప్రాజెక్ట్ లో స్వామివారి ఆలయం నిర్మించాలి, దానికి సలహాలు అడిగారు సార్. టీటీడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆలయ అర్చకులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన పూజారులు, అవన్నీ వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల మేరకు అక్కడ ఆలయం నిర్మిస్తామని చెప్పి ఆయన సలహాల కోసమే టీటీడీని సంప్రదించారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా టీటీడీ నిధులతో అక్కడ ఆలయం నిర్మిస్తున్నామని చెప్పి కూడా మాట్లాడడము ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఒకవేళ ఆలయం నిర్మించాలన్నా కూడా అక్కడ జనాభా ప్రాతిపాదికన కూడా ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ కూడా వస్తుంది. హిందూ ధర్మ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పెంచాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకొని కూడా కాదు మోహన్, జీ స్క్వేర్ తమిళనాడులో నిర్మిస్తున్నటువంటి టీటీడీ నమూనా దేవాలయము, ఆ డబ్బులు టీటీడీ ఇస్తుందా లేక జీ స్క్వేర్ బాలునా ఆయన పెట్టుకుంటున్నాడా? సార్, అది బాలునే పెట్టుకుంటున్నాడు. ఆగమ సలహాలకు సంబంధించినటువంటి అంశాలను టీటీడీ హెల్ప్ అడిగారని చెప్పి. అంటే ఇప్పుడు నేను గుడి కట్టుకుంటూ 300 కోట్ల రూపాయలతో రాజుగారు గుడి కట్టుకుంటూ ఆయన ఎలా గడితే బాగుంటుంది అని సలహాలు సూచనలు టీటీడీని అడిగారు సార్. ఆగమ సలహా అడిగారు, అంతే కదా. దానికి వాళ్ళు సలహాలు ఇస్తే దానికి ఏదైనా కావాలంటే ఏదైనా ఫీజు పే చేయొచ్చు, లేదా దేవునికి ఏదైనా చేయించవచ్చు. మరి ఆయన డబ్బులు పెట్టి ఆయన గుడి కడుతూ ఆయన చేసేదానికి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? కోడిగుడ్ల మీద ఏకల వేగటం తప్పితే. ఎక్కడైనా టీటీడీకి వాల్యుబుల్ స్థలాలు ఇచ్చినా కూడా ఆ టీటీడీ ఆ స్థలాల్లో ఆలయం కట్టేందుకు కూడా మొగ్గు చూపుతుంది సార్. అదే కోడిగుడ్డు మీద ఏకల బీగేవారం తప్ప ఏమైనా అర్థం ఉందా? సరేలే, నడుస్తూ ఉంటుంది, రోజు ఏడబడదాం ఈ గోలంతా. చెప్పండి ఇంకోటి.